నేను టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. మిథున రాశి వారికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో టారోట్ రీడింగ్‌లో చూద్దాం. మిథున రాశి వారికి అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మెయిన్‌గా ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఏదైనా ఫ్యామిలీ తోటి అబ్రాడ్ ట్రావెలింగ్ కోసం గనక ట్రై చేస్తే అది చాలా సక్సెస్‌ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అబ్రాడ్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళకి లైక్ మీరు ప్రాజెక్ట్స్‌తో అంటే మీ ఆఫీస్ తరఫున ఎళ్ళాలి అనుకున్నా అది పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీ తోటి మీరు అబ్రాడ్ ఎళ్ళాలనుకున్నా అది కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ టూర్ అనేది మీకు ఈ మంత్‌లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. అంటే మీరు ఏదైనా జాబ్‌లో మీకు ప్రమోషన్స్ కోసం చూస్తుంటే సో, ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరేదైనా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే ఆపర్చునిటీ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా అయితే కెరియర్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. న్యూ ఆపర్చునిటీస్ ఈ మంత్‌లో మీకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఖచ్చితంగా న్యూ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో న్యూ జాబ్ కోసం కనుక ట్రై చేస్తున్నారు. సో, ఏదైనా న్యూగా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసినా అది గూడా మీకు ఏప్రిల్ మంత్‌లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి గూడా ఈ మంత్ చాలా బావుంటుంది. అండ్ సెలబ్రేషన్స్ కార్డొచ్చింది. మీరు బిజినెస్‌లో మీకు ఏదైనా లాస్ ఉన్నా ఒకవేళ ఈ మంత్‌లో అది మళ్ళీ మీకు రీ అంటే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడము, రీస్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది గూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ సెలబ్రేషన్ కార్డొచ్చింది కాబట్టి సో, మీరు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి గూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్సెస్ గూడా బావుంటాయి. మీరు ఎందులో అయినా అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది గూడా మీకు డబల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా బావుంటుంది. అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా, సో, మీరు ఏదైనా రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, ఆ రిజల్ట్స్ కూడా మీకు పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఇగో క్లాషెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా పాజిటివ్‌గా ఉంది. మీరు రీయూనియన్ కోసం గనక ట్రై చేస్తుంటే మీరేదైనా బ్రేకప్‌లో ఉంటే మీరు రీయూనియన్ కోసం గనక ట్రై చేస్తుంటే అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. వాళ్ళ ఎనర్జీస్‌తో మీ పర్సన్స్ ఎనర్జీస్ కూడా ఈ మంత్‌లో చాలా పాజిటివ్‌గా ఉంటాయి. సో, మీ గురించి వాళ్ళు చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మీతో కలవడానికి గూడా ట్రై చేస్తున్నారు. సో, ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అండ్ లవ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.